నమస్తే, నేను మీ చంద్రశేఖర్. వెల్కమ్ టు ఫ్యాక్ట్ గురు. ఈరోజు ఒక నరమేధాన్ని, ఒక నరహంతకుని గురించి, వాడి వల్ల ఒక తల్లి, ఇద్దరు పిల్లలు దారుణంగా చనిపోయిన పరిస్థితి గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 2006 జనవరి 24న కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని అంజల అనే గ్రామంలో ఒక తల్లి, ఇద్దరు కవలకు జన్మనిచ్చింది. ఆ తల్లి పేరు రంజన. ఈ విషయం తెలుసుకున్న రంజన వాళ్ళ తల్లి శాంత, రంజన భర్త డేవిడ్ ఇద్దరి ఆనందానికి హద్దులు లేవు. అందరికీ స్వీట్లు పంచి పండగ చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఆ పిల్లలు జన్మించిన కొద్ది రోజులకే తల్లి రంజనను, ఆ ఇద్దరు కవల పిల్లల్ని ఒక దుర్మార్గుడు అత్యంత దారుణంగా గొంతు కోసి చంపాడు. అసలు ఆ దుర్మార్గుడికి రంజనకు ఏం సంబంధం ఉంది? వారిని హత్య చేయడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తల్లిని, వారి ఇద్దరి పిల్లల్ని చంపడానికి అనిల్ కుమార్ అనే వ్యక్తి గత నెల రోజులుగా ఆమె చుట్టూ, వారి పరిసర ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తున్నాడు. యాక్చువల్గా రంజన డెలివరీ కోసం హాస్పిటల్లో ఉన్న సందర్భంలోనే వాళ్ళని చంపడానికి అనిల్ హాస్పిటల్లో కూడా వచ్చాడు. రంజన తల్లి శాంతను పరిచయం చేసుకొని వారి విషయాలు, వారి ఇంటి అడ్రస్, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు, ఇలాంటి విషయాలపై ఆరా తీశాడు. చివరికి ఆమె డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళే సందర్భంలో ఆటో మాట్లాడి వారిని దగ్గరుండి మరీ ఇంటికి పంపించాడు అనిల్ కుమార్. ఆ తర్వాత సరైన అదును కోసం ఎదురు చూస్తున్న అనిల్ కుమార్కు రంజన తల్లి శాంత పిల్లల బర్త్ సర్టిఫికెట్ తేవడానికి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళింది. అదే తనకు దొరికిన అవకాశం అని అనుకున్న అనిల్ కుమార్ ఇంట్లోకి చొరబడి ఆ రంజన వెనుక నుండి తాడుతో బిగించి కత్తితో గొంతు కోసి దారుణంగా చంపాడు. అదే ప్రక్రియగా ఆ ఇద్దరి పిల్లల్ని కూడా దారుణంగా చంపాడు. శాంత తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపు ముద్దలుగా ఉన్న రంజన, ఆమె కవల పిల్లలు చూసి నిస్సహాయురాలిగా తల్లడిల్లిపోయింది. పోలీసులు పిలిచి కేసు పెట్టగా దారుణమైన నిజాలు బయటకు వచ్చాయి. పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకొని తమ విచారణ ఆరంభించారు. అయితే చుట్టుపక్కల వారు కానీ, శాంత కానీ, మిగిలిన వారు కానీ చెప్పిన కొన్ని ఆధారాల ప్రకారం ఒక నమూనాను తయారు చేశారు పోలీసులు. ఆ నమూనాను ఊరంతా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అతికించడం ప్రారంభించారు. అయితే అలా అతికించిన కొద్ది రోజులకు ఆ వారి నమూనాలు గుర్తించిన ఒక టీ షాప్ యజమాని పోలీసులకు కాల్ చేశారు. ఈ వ్యక్తిని నేను చూశానని, గత కొద్ది రోజులుగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగేవాడని చెప్పారు. ఆ తర్వాత మరికొద్ది రోజులకు ఒక కిరాణా షాప్ యజమాని పోలీసులకు కాల్ చేసి, ఈయనను నేను చూశానని, నా షాప్ పక్కన ఉన్న ఏటీఎంలో డబ్బులు కూడా డ్రా చేశాడని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు దొరికిన ఆ బ్యాంకు ఆధారాలతో ఆ బ్యాంకులోకి వెళ్ళి ఆరా తీయగా అతని పేరు అనిల్ కుమార్ కాదని, రాజేష్ అనే కొత్త నిజం బయటపడింది. అలా అక్కడ డబ్బులు డ్రా చేసిన రాజేష్ అక్కడి నుండి తిరిగి కర్ణాటక వెళ్ళిపోయాడు. మనం కొద్దిరోజులు వెనక్కి వెళ్దాం. అసలు ఈ రాజేష్ ఎవరు? ఇంతవరకు ఈ సీన్లో కలిపిన మరొక క్యారెక్టర్ డేవిడ్. అతనే రంజన ప్రియుడు. అసలు డేవిడ్ పంజాబ్లోని రాజ్కోట్లో ఒక ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. శాంతను మరికొంత లోతుగా ప్రశ్నించగా ఈ రాజేష్ అనే వ్యక్తి మరెవరో కాదు, ఆ డేవిడ్ యొక్క ఫ్రెండ్ అని నివ్వరబోయే నిజం చెప్పింది. అప్పుడు విచారణ పఠాన్కోట్ చేరింది. రంజన, డేవిడ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, వారి అన్యోన్యత వల్ల రంజన గర్భం దాల్చిందని ఈ విషయాలు శాంత పోలీసులకు చెప్పింది. కానీ రంజన గర్భం దాల్చిన విషయం డేవిడ్ చెప్పగానే దానికి కారణం నేను కాదని బుకాయించడం ప్రారంభించారు. అలా బుకాయించడంతో భయానికి లోనైన రంజన, ఆమె తల్లి శాంత లోకల్ పోలీసును ఆశ్రయించారు. అప్పుడు ఆ పోలీసులు డేవిడ్ కాల్ చేసి, నీవు DNA టెస్ట్కు రావాల్సి ఉంటుంది, లేదంటే నీపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించడంతో
భయానికి గురైన డేవిడ్ నేను పెళ్లి చేసుకుంటానని మాట మార్చడం జరిగింది. కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పిన డేవిడ్ తనని పెళ్లి చేసుకోకపోగా తన డెలివరీ అయిన తర్వాత తన మిత్రుడైన రాజేష్తో కలిసి అతనికి డబ్బు ఆశ చూపించి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ రాజేష్ కూడా పఠాన్ రాజ్కోట్లో తనతో పాటుగా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పంజాబ్లోని ఆర్మీ బేస్కి వెళ్ళారు. కానీ వాళ్ళు ఉద్యోగం మానేసి వేరే రాష్ట్రానికి ఎవరికీ తెలియకుండా చెప్పకుండా పారిపోయారు అన్న విషయం వాళ్ళకి తెలిసింది. పఠాన్ కోట్ నుంచి పారిపోయిన డేవిడ్ అండ్ రాజేష్ చివరగా కర్ణాటకలో ఉన్నట్టుగా పోలీసులకు దొరికిన చివరి ఆధారం. ఆ తర్వాత దాదాపుగా 19 సంవత్సరాలు పోలీసులకు కానీ అటు సిబిఐ వాళ్ళకు కానీ అంతు చిక్కకుండా తమ పేరు మార్చుకొని వాళ్ళు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుతూ 19 సంవత్సరాల తర్వాత అంటే 2025 జనవరి 3న పుదుచ్చేరిలో దొరికారు. అది కూడా ప్రస్తుతం అందరూ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే ఏఐ. ఆ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులు వాళ్ళని చివరిగా పట్టుకున్నారు. రంజని తల్లి శాంత పట్టు విడవకుండా కోర్టులో వినతి పెడుతూనే ఉంది, ప్రభుత్వానికి ఆర్చి పెట్టుకుంటూనే ఉంది. ఆమె ఆవేదన గుర్తించిన ప్రభుత్వం, పోలీస్ శాఖ సిబిఐ వారితో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. వారు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి వారి అప్పుడు తయారు చేసిన ముఖం నమూనా ఆధారంగా వెతకడం ప్రారంభించారు. కానీ అది కూడా అంత సులువుగా ఏం జరగలేదు. ఇన్ని కోట్ల మంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడుతుంటే ఇందులో ఒక ఇద్దరిని పట్టుకోవడం అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే ఒక సముద్రంలో ఒక్క చేపను పట్టడం ఎంత కష్టమో అలాగే ఇన్ని కోట్ల మందిలో ఆ ఇద్దరినే పట్టుకోవడం చాలా అసాధ్యం. కానీ వారు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి వారి నమూనాను ఫేస్బుక్లో ఉన్న అన్ని ఫోటోలతో జత చేయడం స్టార్ట్ చేశారు. ఒకరోజు ఏదో సందర్భంలో వారు తమ పెళ్లి ఫోటోను ఫేస్బుక్లో పెట్టారు. ఆ ఫోటోకు వీరు సేకరించిన నమూనా ఫోటో 2 మ్యాచ్ అయింది. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఫేస్బుక్ లొకేషన్ ట్రాక్ చేయగా పుదుచ్చేరిలో పేర్లు మార్చుకొని వారు కొత్తగా వివాహం చేసుకొని పిల్లలతో స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నారని తెలిసింది. ఆ అడ్రస్ను ట్రాక్ చేసి వారిని అక్కడికి వెళ్ళి పట్టుకున్న పోలీసులు వారు చేసిన దారుణానికి, వాళ్ళు దాచుకున్న విధానానికి పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రేమ గుడ్డిది అని మన పెద్దలు ఎప్పుడూ అంటూనే ఉంటారు. మనం ప్రేమించే వ్యక్తి ఎటువంటి వాడు, అతని అందం చూసో లేక ఆస్తి చూసో మూసోపోయి ప్రేమిస్తే చివరికి మన బతుకులు ఇలానే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేరం చేసే ప్రతి ఒక్కడు తను మేధావి, నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకుంటారు. కానీ ఎంతటి వాడైనా ఏదో ఒక చిన్న పొరపాటు చేయక మానడు. అది చాలు వాడిని జైల్లో పెట్టి శిక్షించడానికి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు ఒకరిని మోసం చేసే ముందో లేదా ఒకరిని హింసించే ముందో అటువంటి పరిస్థితి మీకే వస్తుంది. ఈ చట్టాలు మిమ్మల్ని ఊరుకోవు అన్న విషయాన్ని మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీస్తో మళ్ళీ కలుసుకుందాం.